పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ వారు యుద్ధ వాతావరణంలో చిక్కుకోవడంతో ఆయా కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. మీడియాలో ఎప్పటికప్పుడు వస్తున్న వార్తలను చూస్తూ కంటతడి పెట్టుకుంటున్నారు. తమ వారు క్షేమంగా ఇంటికి చేర్చాలని ప్రభుత్వాల్ని వేడుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన పలువురు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లగా యుద్ధ పరిస్థితుల్లో అక్కడ ఉండలేక ఇంటికి రాలేక బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు అట్టుడుకుతున్నాయి. యుద్ధ వాతావరణంపై అక్కడ ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వెళ్లిన వారి క్షేమ సమాచారాలపై వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 రోజులుగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ వారి కుటుంబ సభ్యులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. అర్ధరాత్రి అయినా ఫోన్ శబ్దం రాగానే ఏ ఆపద సంభవించిందోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి దుబాయ్, సౌదీ, కువైట్, ఖతర్, బైరాన్, ఒమాన్ తదితర దేశాల్లో జీవనోపాధి కోసం వేలాది మంది వెళ్లి అక్కడ నివసిస్తున్నారు. అకస్మాత్తుగా ఇరాన్ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం చేస్తుండగా పొరుగు దేశాల్లోని అమెరికా సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేస్తున్న దాడులపై మీడియాలో వస్తున్న కథనాలు కుటుంబ సభ్యుల్ని ఆందోళనకి గురిచేస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన పదుల సంఖ్యలో కుటుంబాలు ఒకరి దగ్గర ఒకరు చేరి విదేశాల్లోని వారి కుటుంబ సభ్యుల వివరాల్ని ఆరా తీస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వీడియో కాల్స్ ద్వారా క్షేమ సమాచారం తెలుసుకుంటున్నప్పటికీ మనసులో మాత్రం ఏదో బాధ ఉంటుందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయా దేశాల్లో నిత్యం బాంబులతో దాడులు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులకి తెలియడంతో వారిలో భయం క్షణక్షణం రెట్టింపవుతోంది. యుద్ధ పరిస్థితుల దృష్ట్యా తమ కుటుంబ సభ్యులని క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. మేమున్న కాడ ఇవాళ పొద్దున కూడా బాంబులు పడ్డాయి, రాకెట్లు. వీడియో తీస్తున్నాం. ఇక్కడే పెద్ద నెస్టో మార్కెట్, ఇది నెస్టో ఇక్కడ పడ్డది పెద్దది రాకెట్స్. మేము పొద్దున ఇక్కడనే చాయ్ తాగినాం, డ్యూటీకి పోతామని. బాంబు ఘోరంగా పడ్డది. క్యాంపు మొత్తం మష అయిపోయింది. ఇక్కడ కాలిపోతున్నారు. ఏంట బాంబు, రాకెట్లు ఇంత పెద్దగా ఉన్న చూడది. బాగా